నీటి సమస్య రానుందని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. అంటే మన ఏలూరు అంటే రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాధారాలు లేకపోవటం వల్ల నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటం వల్ల అదేవిధంగా ఏలూరు నగరానికి కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు ఏలూరు కమిషనర్ భాను ప్రతాప్ వెల్లడిస్తున్నారు. అయితే అసలు ఎందుకు ఈ వాటర్ నిల్వలు ఎంత ఉన్నాయి ఏంటి అనేది మరింత సమాచారాన్ని కమిషనర్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే, అసలు ఎందుకు ఈ సమస్య మనకు తలెత్తుతుంది? అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. నీటి ఎద్దడి నీళ్ల కోసం ఇబ్బంది అయినటువంటి పరిస్థితి అయితే కాదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందు జాగ్రత్త చర్యగా ఎల్నినో ప్రభావం వల్ల నీటి మట్టాలు తక్కువగా ఉన్నాయి, అదేవిధంగా చెరువులో కూడా స్టాక్ తక్కువగా ఉంది, 10 రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఒక 4 రోజులు 2 పూట్ల ఇచ్చేటువంటి తాగునీటిని రోజు ఒక పూట 6:30 నుంచి 7:30 వరకు గంటపాటు ఇచ్చి ఒక్కసారి దీన్ని ప్రజలకు అలవాటు చేద్దామనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నామండి. ఈ వారం రోజుల తర్వాత మళ్ళా వర్షాలు పడే పని అయితే మళ్ళీ 2 పూట్ల తిరిగి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మనం చూసుకుంటే కనుక ఈ వర్షాధారాలు లేకపోవడం వల్ల మన ట్యాంకులు కృష్ణా కెనాల్ నుంచి కానీ గోదావరి కెనాల్ నుంచి కానీ వచ్చే వాటరు నిల్వలు లేకపోవటం వల్ల మీరు ప్రజలకు ఏ విధమైన వాటర్ని ఏ విధంగా మీరు మంచినీటిని అందించే ఏర్పాట్లు చేస్తారు? అంత పూర్తి స్థాయి క్రైసిస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి పూర్తి స్థాయిలో గోదావరి కెనాల్కి నీటి నిల్వలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే వర్షం లేకపోవటం మూలంగా రైతులు డ్రా చేయాల్సిన దానికంటే ఎక్కువ డ్రా చేయటం మూలంగా టైలెండ్ పాయింట్లో ఉన్నటువంటి మనకి సఫిషియెంట్ వాటర్ సప్లై అవ్వట్లేదు. ఈ విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం నోటీసులో కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా నీటిని ఎక్కువగా మనకు వచ్చేటట్టుగా చేసి చెరువు నింపుకొని మళ్ళీ తిరిగి పూర్తి స్థాయిలో నిల్వలు ఉండే పని అయితే 2 పూట్ల నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. చూసుకుంటే కనుక కృష్ణా కెనాల్ నుంచి కొన్ని అంటే వాటర్ సరిగ్గా రావట్లేదు, అదేవిధంగా మురికి నీరు వస్తుందని చెప్పి ప్రజలు చాలామంది ఆరోపణ చేస్తున్నారు. అయితే దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? కృష్ణా కెనాల్ నుంచి కృష్ణా కెనాల్కి కూడా మనం టైలెండ్ పాయింట్లోనే ఉన్నామండి. వాటర్ రిలీజ్ చేసినప్పుడు కొంత సమయం మనం రిలీజ్ చేసినటువంటి వాటర్ని పట్టుకోకుండా పూర్తి స్థాయిలో మెడికల్ టెస్టులు నిర్వహించి తాగటానికి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని చెరువులను నింపుకోవడం జరుగుతుంది తప్ప అలా టెస్టులు చేయకుండా రిపోర్టులు రాకుండా వాటిని ఉపయోగించడం జరగలేదండి ఇప్పటి వరకు కూడా. మనం చూసుకుంటే కనుక సమ్మర్లో కూడా 2 పూట్ల నీటిని అందించేందుకు మీరు శతవిధాల ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పుడున్న ఈ క్రైసిస్ వల్ల మనకి నీటి ఎద్దడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఎద్దడిని నివారించడానికి ప్రజలకి ఏ విధంగా మీరు అవగాహన కల్పిస్తారు? అందుకేనండి ఇప్పుడు ఒక పూట నీళ్ళు ఇవ్వటం ఫస్ట్ స్టార్టింగ్ అలవాటు చేసి తర్వాత ఈ ఒక పూట ఇచ్చేటువంటి నీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్రైసిస్లో కూడా ఇవ్వటం కోసం ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మెడ్జ్డ్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని బోర్ల మీద సప్లై ఇస్తూ ఉన్నాం. ఈ సప్లైది పడిపోకుండా ఖచ్చితంగా ప్రతిరోజు నీరు ఇవ్వడానికి పురపాలక శాఖ నుంచి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా మీకు డోర్ స్టెప్ దగ్గరికి వచ్చేటువంటి వాటర్ని వృధా కానియద్దు, అవసరం మేరకు నీటిని వాడుకోండి. నీరు అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి బంగారం కాబట్టి దాన్ని పొదుపుగా వాడుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనం చూసుకుంటే కనుక ఏలూరు నగరంలో ఈ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నీటిని కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందువల్లనంటే మనకి ఈ గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ కొంచెం అడిగంటే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాభావం వచ్చిన తర్వాత కానీ 2 పూట్ల మేము నీరు అందించే అవకాశాలు మేము చేస్తామని చెప్పి కమిషనర్ భాను ప్రతాప్ చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి.